ఊసరులతో పాటు అదే రేంజ్ ఇంపాక్ట్ ఉండే ఒక ఇంట్రొడక్షన్ సీన్ అయితే మన అశోక్ అని చెప్పాలన్నమాట. ఇంట్రొడక్షన్ స్టార్ట్ వన్స్ టైటిల్ కార్డ్స్ రోల్ అయిన తర్వాత ఫస్ట్ షాట్ వాన పడుతూ ఉంటుంది. వాన పడతా ఉంటే విలన్లని కొడతా ఉంటారు అనమాట. సో ఫస్ట్ షాట్ టైటిల్ కార్డ్ పడిన తర్వాతనే ఫస్ట్ ఒకరికి వచ్చి బ్లడ్ కక్కుంటే ఎగిరి దుక్కుతుంటాడు. సో నెక్స్ట్ షాట్ లో అతను చేయి చూపిస్తారు ఓన్లీ ఇట్లా. నెక్స్ట్ షాట్ లో అతని పిడికిలు చూపిస్తారు. సో షాట్ లో లెఫ్ట్ లెగ్ షూ, ఆ నెక్స్ట్ షాట్ లో రైట్ లెగ్ షూ. సో ఇలాగ ఫేస్ కట్ చూపిస్తా ఉంటే ఈ కట్స్ లో ఏం చూపిస్తారంటే ప్రకాష్ రాజ్ గారు పరిగెత్తే షాట్ ఒకటి చూపిస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ అదే ఈ గొగడలతో పాటు ప్రకాష్ రాజ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీన్ చూపిస్తారు. సో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు పిలుచుకొని వస్తారో వచ్చేసరికి అందరూ పడిపోయింటారు అనమాట. పడిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందిరా, ఎవరు చేశారు ఇలాగా అని చెప్పినప్పుడు కరెక్ట్ గా ఎన్టీఆర్ గారు అక్కడ కూర్చోంటారు మెట్ల మీద, ఇంటి మెట్ల మీద. అప్పుడు ఆయన రివీల్ చేస్తారనమాట. ఆ రివీల్ చేసినప్పుడు ఆయన రొటేట్ షాట్ నుంచి ఓపెన్ చేస్తారు. ఆయన షాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అద్భుతంగా చూపించింది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ హాఫ్ ఫేస్ మాత్రం. సో ఫస్ట్ రైట్ ప్రొఫైల్ మాత్రం చూపించి ఆ వర్షంలో ఒక్కొక్క డ్రాప్లెట్ కన్నుంచి పడుతూ ఉంటుంది అనమాట. ఆ వర్షం నీళ్ళు ఆ టైంలో కరెక్ట్ గా ఎన్టీఆర్ అని ఇంగ్లీష్ లో రైట్ సైడ్ వేస్తే అదే ఫ్రేమ్ ని లెఫ్ట్ సైడ్ చూపించి నందమూరి తారక రామారావు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఆయన నేమింగ్ మనం చాలా సార్లు చూసింటాం, బట్ ఇక్కడ ఇదైతే చాలా ఇన్నోవేటివ్ గా చాలా బ్రహ్మాండంగా పడుతుందన్నమాట. లైన్ ప్రకాష్ రాజ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఫేస్ ఆఫ్ నిలబడతారనమాట. సో బేసిక్ గా అశోక్ మూవీలో కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విలన్ తో సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా మేజర్ పార్ట్ కాన్ఫ్లిక్ట్ అయితే మాత్రం తండ్రి కొడుకుల మధ్య అనమాట. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ కొడుకు అనే అతను చేసే పనులు వాళ్ళ నాన్న నచ్చేలా ఉండాలి, వాళ్ళ నాన్న మెచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. బట్ అది మిస్ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని మీద ఉంటుంది సినిమా అంతా కూడా లాస్ట్ ఇదే. సో ఎప్పుడైతే కట్ షాట్ పడుతుందో ఇక్కడ స్టేబుల్ చేసి షాట్ అంటే ఎక్కడో ఊరికే గొడవ పడ్డారని కాకుండా కొన్ని గంటల ముందు అని చెప్పేసి అక్కడ రోలర్ కట్ చేసి అతను బేసిక్ గా ప్రకాష్ రాజ్ గారు ఒక రిజిస్టర్ ఆఫీసర్. సో ఆయన రిజిస్టర్ ఆఫీసర్ కాబట్టి ఆయన చేసిన ఒక పని వల్ల ఆయన కుటుంబంలో ఆయన కూతురికి ఆపద వస్తే ఆ టైంలో వాళ్ళ కూతుర్ని కాపాడడానికి మాత్రమే అశోక్ చేసిన పని ఇదనమాట. సో బేసిక్ గా తన ఫ్యామిలీ కాపాడుకోవడానికే ఇలా ఫైట్ చేశాడు. బట్ స్టిల్ అది కూడా ఈయన వాళ్ళ తండ్రి యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేక అండ్ నెక్స్ట్ షాట్ లో వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే ఆ షాట్ లో ఎన్టీఆర్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి ఫ్యామిలీ నుంచి వెళ్ళేస్తారు అనమాట. అంటే మన డైరెక్టర్ గారు ఏం చేశారంటే సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఒక మామూలుగా అంటే ఒక 20 minutes తర్వాత పాయింట్ అని చెప్తాం మామూలుగా ఏదైనా బేసిక్ తమ్మునైన రూల్. బట్ ఈ సినిమాలో అలా కాకుండా సినిమా ఎస్టాబ్లిష్ ఫస్ట్ 10 నిమిషాల్లోనే ఈ సినిమా ఏ కాన్ఫ్లిక్ట్ మీద నడుస్తుంది, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది, ఈ స్టోరీ మీరు చెప్పబోతానని మాత్రం నీట్ గా ఫస్ట్ నుంచి చెప్పేశారు అనమాట. మనం చాలా ధమ్కీ సినిమా ఆడతాం, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ధమ్కీ ఇచ్చే సీన్ అయితే అశోక్ మూవీలో ఉందనమాట. సో ఎట్లా ఉందంటే విలన్ దగ్గరికి వెళ్ళి దాదాపు అతని చేతులు 2 గన్లు ఇచ్చి కూడా అక్కడి నుంచి తనతో పాటు 10 మంది ఉన్నా కూడా అక్కడి నుంచి తప్పించుకునేలా ఉండే స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో విలన్ తో కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఇంకో 10 మంది ఆయన పంపిస్తారు అనమాట ఎన్టీ దగ్గర కొట్టడానికి. అప్పుడు ఆ ట్రావెల్ లో ఆ ఫైట్ లో లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కొట్టినప్పుడు కరెక్ట్ గా అతనికి వెపన్ వస్తుంది. అంటే బేసిక్ గా లాస్ట్ అతని దగ్గర తుపాకీ ఉంటుంది. ఆ గన్ తీసుకుని క్యారీ చేస్తాడు అశోక్. అక్కడ అడుగుతాడు ఎక్కడున్నారా వాళ్ళు అనేసి. సో అడిగినప్పుడు అక్కడ షాట్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ షాట్ లో వైట్ షాట్ లో రోడ్ అనమాట, ఏం ఖాళీ రోడ్ ఉంటది, నేరుగా మనోడు ఆపోజిట్ రోడ్ లో వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత బండి ఆపుతాడు, బండి ఆపి కరెక్ట్ గా నిలబడతాడు రోడ్ లో. నిలబడిన తర్వాత ఆపోజిట్ లో సుమోలు వస్తూ ఉంటాయి. సుమోలు రావడం ఫస్ట్ సుమోలు అయితే విలన్ వాళ్ళ అమ్మాయి కూర్చుంటుంది అనమాట. సో కూర్చోవడం ఏం చేస్తారంటే ఈ షాట్ లో చూపించడం కూడా చాలా స్టైలిష్ గా చూపిస్తారు అనమాట. షార్ట్స్ హీరో యాంగిల్ నుంచి కూడా. సో ఈవెన్ ఎందుకంటే మనం చూపించే షార్ట్స్ కూడా జీప్ వ్యూ చూపిస్తారు అనమాట. జీప్ లోంచి మనం చూస్తే ఎలా కనపడుతున్నారు అనేది వ్యూస్ చూపిస్తారు అనమాట. చూపించిన తర్వాత కరెక్ట్ గా ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేక్ కొట్టిన తర్వాత కార్ ఆగుతుంది. ఆగడమే కరెక్ట్ గా ఫస్ట్ షాట్ గన్ తీసుకుని వాళ్ళ అమ్మ ఉంటది, విలన్ వాళ్ళ అమ్మ, ఆ మీద గన్ పెట్టి దిగండమ్మ అంటాడు. దిగండమ్మ అని తీసుకెళ్లి ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు దగ్గర క్యాజువల్ కూర్చుంటారు. అంటే ఆ కూర్చునే ముందు ఏం చేస్తారంటే వాళ్ళు విలన్స్ వీళ్ళ మీద ఏం చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ మీద ఉంది కాబట్టి గన్ను. ఓవరాల్ గా అక్కడ చెప్పే తాత్పర్యం ఏంటంటే అతని లైఫ్ మీద తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి వాడితో ఇష్టం లేదు, అతను ఏం చేస్తానో తనకే తెలియదు. సో ఇలా ఉన్నప్పుడు నాకు లైఫ్ మీద నా జీవితం మీద నాకు భయం లేదు, సో నేను ఎంత కడగని దిగేస్తాను. ఇలా చెప్పడం ఏం చెప్తారంటే ఒకరిని చంపాలని డిసైడ్ అయినప్పుడు నువ్వు కూడా చావడానికి రెడీగా ఉండాలి. అలా చావడానికి రెడీగా ఉండాలి నేనున్నాను, మీ కొడుకు ఉన్నాడా కనుక్కుంటాడు. అంటే అన్ని రోజులు చంపడమే తెలిసిన ఆ విలన్ తాలూకు మనుషులకి చంపడమే కాదు నువ్వు చావడం కూడా ఉంటుంది, అలాంటి ఒక చావును చూడడానికి రెడీ అయితే నా ఎదురుగా రా చూసుకుందాం అని కన్వే చేయడం అయితే చాలా అద్భుతంగా కన్వే చేస్తారనమాట ఈ కన్వర్జేషన్ లో. అండ్ అక్కడితో ఆగకుండా అక్కడ వచ్చిన తర్వాత గన్ను ఆ వెల్లుకి ఇచ్చేస్తాడు అనమాట సోను సుద్దుకి.
ఇచ్చిన తర్వాత అంటే అంతసేపు ఒక హీట్ ఆఫ్ కన్వర్జేషన్ ఆ సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ సీన్ ఎలా చేస్తారంటే వాడి ఎప్పుడైతే అశోక్ గారి మీద ఏం చేస్తారో ఆ టైంలో మీ అన్నని హాస్పిటల్లో పెట్టినావు కదా అలా ఎవరులేసామని చెప్పేసి అంటాడు. అంటే బేసిక్ గా ఆ స్క్రీన్ ప్లే ఎలా చేస్తారంటే ఆ విలన్ ని నెక్స్ట్ స్టెప్ తీసుకోలేక లాక్ చేస్తారు. అంటే రెండు చోట్ల లాక్ చేశాడు. ఫస్ట్ లాక్ వచ్చి వాళ్ళ అమ్మ మీద కనిపెట్టి లాక్ చేశాడు. సెకండ్ లాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్న క్యారెక్టర్ మీద లాక్ చేశాడు. అంటే అక్కడున్న విలన్ ఏమాత్రం కూడా ఆ తనకు కావాల్సిన టార్గెట్ ఎదురుగా ఉన్నా కూడా ఫార్వర్డ్ అవ్వలేని పరిస్థితి అనమాట. అలా టార్గెట్ చేస్తారనమాట. అయిన తర్వాత వన్స్ అది ఎగ్జిట్ అంటే ఈవెన్ అది ఆడియన్స్ కూడా తెలియదు. మేబీ నిజమే ఏమో అక్కడ హాస్పిటల్లో లాక్ చేశారని అనుకుంటాం. బట్ దాని రివీలింగ్ ఎలా చేపిస్తారంటే వన్స్ సోను సూద్ గారు అక్కడే ఫోన్ చేసి హాస్పిటల్ ఏమైందంటే హాస్పిటల్ మన అండర్లో ఉందని చెప్తే అది రివీల్ అయ్యేసరికి అక్కడి నుంచి వ్యానిష్ అయిపోతుంది క్యారెక్టర్.